రవికుమార్ గారు మాట్లాడాలి. నవయ బహుజన సంక్షేమ సేవా సంఘం మరియు స్టీల్ ప్లాంట్ ఎస్సీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిజర్వేషన్లు కాలం చెల్లిందనే అంశంపై ఈ ప్రత్యేక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పరిచిన పెద్దలకు, అదేవిధంగా దీనికి అటెండ్ అయిన అందరికీ జేబీలు తెలియజేసుకుంటూ, రిజర్వేషన్లు కాలం చెల్లిందని మనం ఒకసారి ఆలోచించినట్లయితే మొదటి ప్రశ్న కులానికి కాలం చెల్లిందా అని మనం ఒక ప్రశ్న మన మెదడులో మొదలది. రిజర్వేషన్లకు కాలం చెల్లాలంటే కుల వివక్ష లేదా కులజాడ్యం పోవాలి. కులజాడ్యం ఉన్నంత వరకు, ఈ అసమానతలు కొనసాగేంత వరకు రిజర్వేషన్లకి కాలం చెల్లదు. రిజర్వేషన్లు సామాజిక న్యాయంలో భాగంగా కొనసాగించబడాలి. అయితే వీళ్ళు రిజర్వేషన్ హఠావో అంటున్నారంటే అది ఎవరి రిజర్వేషన్ అనేది మనం కొంచెం ఆలోచిస్తే సులువుగానే మనకు అర్థమవుతుంది. వీళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పోవాలని కోరుకోవట్లేదు. అప్రకటిత రిజర్వేషన్లు కొన్ని ఉన్నాయి. సుమారు దేశంలో 10-15 లక్షల గుళ్ళు ఉంటాయేమో, అన్ని చోట్ల బ్రాహ్మణులే ఉన్నారు. అలాగే మనకు తెలిసినట్టు సుప్రీంకోర్టులో కానీ, పరిశ్రమల్లో కానీ, సినీ రంగంలో కానీ అప్రకటిత రిజర్వేషన్లు చాలా ఉన్నాయి. ఇవేవి పోవాలనుకోవట్లేదు. ప్రస్తుతానికి బీసీలు కూడా తమ వైపే ఉన్నారు కాబట్టి బీసీ రిజర్వేషన్లు కూడా పోవాలనుకోవట్లేదు. కేవలం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పోవాలని వీళ్ళు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగానే ఇటువంటి నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు అని నేను భావిస్తున్నాను. అలాగే ఈ దేశంలో మనం రాదనుకున్న ఏదైతే జంజీ మూమెంట్ శ్రీలంక, నేపాల్ మొదలగు దేశాల్లో చూసామో, నేనైతే భారతదేశంలో అంతా మతమౌఢ్యంలో ఉండిపోయారు, వీళ్ళకి ఆ పరిస్థితి లేదు, మన వాళ్ళకి అందరికీ కూడా ఏదో మతం లేకపోతే సినిమాలో క్రికెట్లోనే తలమణుకులు అవుతారు తప్ప నేపాల్లో వచ్చినట్టు శ్రీలంకలో వచ్చినంత సీన్ లేదు భారతదేశంలో అనుకున్నా. కానీ నిజంగా మూమెంట్ చూస్తే వేమన్ గారు చెప్పినట్టు విశ్వగురు అని అదని ఇదని రకరకాల నినాదాలు ఇస్తూ ప్రపంచంలో కొన్ని 100 కోట్ల ప్రకటనలకు ఖర్చు పెట్టుకొని తను ఒక పెద్ద సెలబ్రిటీగా ప్రచారం చేసుకున్న ఆయన పార్లమెంట్ నుంచి పారిపోయారు. ఆ స్థాయి ఉద్యమం అంటే మిగతా దేశాల్లో ప్రభుత్వాలే మారిపోయాయి. అంత గొప్ప ఉద్యమం జంజి తీసుకురాగలిగింది. అంటే మన దేశంలో కూడా చైతన్యవంతమైన ప్రజలు ఉన్నారు, మనం లేరు అనుకోవడానికి లేదు. ఏదైతే బాబాసాహెబ్ ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ చెప్పారో అది కనిపించింది జంజీలో. పుట్టిన పిల్లలు 2 ఏళ్ళ నుంచే ప్రశ్నించడం మొదలు పెడతారు. దాన్ని మనం మతం పూర్తిగా కప్పేసింది అనుకున్నాం, కానీ పూర్తిగా కప్పేయలేదు. ప్రశ్నించే వాళ్ళు మన దేశంలో ప్రతి చోట ఉన్నారు, ప్రతి పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్లోనే కదా, బీజేపీ ఎంపీ కూతురులు, ఎమ్మెల్యే కొడుకులు కూడా వచ్చి మేము సిజేపీ మూమెంట్కి, మీరు బీజేపీ సిజేపీ అంటే రెండు కాదు, ఈ అవినీతికర లేదంటే అరాచకాన్ని, ఈ లోపభూయిష్టమైన విద్యా విధానాన్ని, నీట్ పరీక్ష విధానాన్ని, దీనికి మేము వ్యతిరేకం అని చెప్పి ధైర్యంగా బయటకు వచ్చేది చాలా గొప్ప విషయం. మేము కూడా ఈ రిజర్వేషన్ అనేది సామాజిక న్యాయం భాగంలో మనకి రాజ్యాంగం అందిస్తుంది. ఈ రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా రాజ్యాంగ దినోత్సవాలు నిర్వహించడం కానీ, విభజన వారుగా మేము రాజ్యాంగ పుస్తకాలు పంచడం, గ్రామాల్లోకి వెళ్ళడం, పల్లెకు పూలే అంబేద్కర్ కార్యక్రమాలు చేయడం కానీ, మొట్టమొదటిగా మాకు తెలిసి అయితే రాజ్యాంగ దినోత్సవం రోజు నవంబర్ 26న భారీ ఎత్తున రాజ్యాంగ దినోత్సవం నిర్వహించి రాజ్యాంగ పుస్తకాలు పంచడం. అలాగే మొన్న జరిగిన పాడేరు ఉద్యమంలో నా జీవితంలో కారం చెడు చూపుతారు మీలా పెద్ద పెద్ద కేవీఆర్ అన్న, మన మల్లయ్య అన్న, మీలాగా పెద్ద పెద్ద ఉద్యమాల్లో మేము పాల్గొలేదు. కానీ మేము చూసిన పెద్ద ఉద్యమం ఆ రోజు పాడేరులో జీవో నెంబర్ 3 కోసం, అలాగే ఆర్టికల్ 170 రద్దు చేయాలి. నిజంగా చాలా గొప్ప ఉద్యమం అది. ఇలాంటి ఉద్యమాలు చేసే చైతన్యం మనం ఉంది. ఆ చైతన్యంతో మనం ఈ రిజర్వేషన్లో రక్షించుకోగలుగుతాం. ఒకటి, అలాగే ఒక పక్క ప్రైవేట్ రంగం పెరుగుతుంది కాబట్టి దాన్ని ప్రైవేట్ రంగంలో కూడా మనం రిజర్వేషన్లు అడగాలి.
పక్క రిజర్వేషన్ కాపాడుకోవాలనుకోవాలైతే నిర్వీర్యం చేస్తున్నారు కాబట్టి, లేదంటే పక్క నుంచి అన్న చెప్పినట్టు దారి వేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా మనం రిజర్వేషన్లు అడగాలి. అలాగే మనకున్న రిజర్వేషన్లు పరిరక్షించుకుంటూ మనందరూ సంఘటితంగా పోరాడినప్పుడు దాన్ని మనం కాపాడుకోగలుగుతాం. తీసేయడం ఎవరి తరం కూడా కాదు. అయినప్పటికీ మనం దాన్ని వదిలేయడానికి లేదు. ముందు ఒక చిన్నగా వదులుతారు బీజేపీ ఆర్ఎస్ఎస్లు, మనం కానీ పట్టించుకోకపోతే దాన్ని సార్ చెప్పినట్టు పెద్ద మర్రి చెట్టు అయి కూర్చుంటుంది. ఆ రకంగా మేము అన్ని విధాలుగా మా సంఘం పరంగా మేము సపోర్ట్ చేస్తాం. మీతో పాటు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ఉదయపూర్వక జై. చింతయ్య గారు మాట్లాడాల్సిన గారు